లేక ఆమెను ఇంటిలో ఉన్నది యొక్క ఎవరి నుండి చేసిందని గ్రహించి మంత్రించి తోరణమును ఆమె మెడగట్టను. ఆ మీదట ఆమె కణితులు గడ్డలు పోయి చీమునొత్తిరు కారటమానను. ఆ ఋషి ఆమె కన్నోదకమును సెలవు చేయించను. ఆ భాగ్యవతి కేదారేశ్వరతము ఉల్లంఘనం చేసే వరకు 2 నెలల గర్భము నిలిచి ఉండెను. ఆ గర్భం వృద్ధిగాంచి నవమాసమును నిన్నంత దుర్వాస మహాముని ఆశ్రమమున బాలుడు జన్మించెను. ఆ శిశువు మహా తేజస్సంపన్నుడై ఉండెను. అతనికి జాతక కర్మములు ఆ మునేంద్రునితో చేయించి విజయసింహుడు అని పేరు పెట్టాను. ఆ చిన్నవాడు 8 సంవత్సరంలో 7 కలవాడై, అమ్మా మా తండ్రి ఏది, మా బంధువులేరి, మా పట్టణం ఏది చెప్పమని అడగగా, నా భాగ్యవతి దుఃఖించి కుమారుని దగ్గరికి తీసుకుని, కొడుక నా సంగతి చెప్పిన ఈ కష్టము వచ్చును. మీ పట్టణం ఉజ్జయిని మహంకాళి పడనుంది. మీ తండ్రి విక్రమాదిత్యుడు, మీ పెద్ద తండ్రి కాంతార విష్ణుడు, మీ పెద్ద తల్లి పుణ్యవతి నాదు కర్మముల మీ తండ్రి సైంపక విడలగొట్టక ఈ మార్గమున వచ్చి ఈ ఆశ్రమమున చేరితిని. ఈ మునీశ్వరుడు కరుణించి నా కర్మ విమోచనము చేసెను. ఈ మహర్షి నాకు తల్లియు తండ్రియునని ఇచ్చటిని యుండితినని చెప్పాను. అంతటా నా పుత్రుడు తల్లినిగాంచి, అమ్మా నేను పెద్ద తల్లి వద్దకు పోయి వస్తుభావమును కొడుకొని వచ్చేదనని చెప్పి ఆ మహర్షికి తల్లికి నమస్కరించను. అంతటా వారు ఆ బాలకుని దీవించి యాజ్ఞ ఇవ్వగా అతడు బయలు వెడలి పెద్ద తల్లియుండు కాంచీ పట్టణకు చేరి పుణ్యవతి యొక్క గృహమున విచారించుచూ పోగా, నా గృహద్వారముల పరిచారకులు అడ్డగించగా పుణ్యవతి మాకు పెద్ద తల్లి అని చెప్పాను. అంతట నా పరిచారకులు పోయి పుణ్యవతికి చెప్పగా, ఆమె వచ్చి ఆ బాలకుని చూచి కుశలం పడి వాని అంతఃపురంలోకి కొనిపోయి స్నానం చేయించి భోజనం పెట్టించి వాడు భుజించిన వెనుక వారిని చూసి, మీకు ఇంత కర్మంబు వచ్చెను, ఇన్ని దినములు శ్రమపడుచు రాలేకపోతిరని విచారించి అతన్ని కొన్ని దినములు ఉంచుకుని విముట నా బాలుడు వెళ్ళుటకు సెలవిమ్మని పెద్ద తల్లిని అడిగాను. అడగగా ఆమె సమ్మతించి చాలినంత ద్రవ్యమిచ్చి వాని విముట పరిచారికలను ఇచ్చి పంపాను. అంతటా కేదారేశ్వరుడు కోపించి దారిలో ఆ ద్రవ్యమంతయు మాయం చేశాను. దానికి ఆ చిన్నవాడు దుఃఖపడి తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి జరిగిన వృత్తాంతము చెప్పాను. అది విని ఆమె పిల్లవాడిని చింపిపోద్దని చెప్పి కొన్ని దినములు ఉంచుకుని మరలా కొంత ద్రవ్యం ఇచ్చి పంపాను. అంతటా వాడు కొంత దూరం వచ్చే ఆకలి కొని అక్కడ ఒక కొలను ఉండగా దాని గట్టున ద్రవ్యము పెట్టుకుని భోజనము చేయించుండగా గాలిదేవుడు వచ్చి ఆ ద్రవ్యమంతయా కొలను పడివేశను. అంతటా నా చిన్నవాడు చూచి దుఃఖపడి తిరిగి కాంచీపట్టణంకు వచ్చి తన పెద్ద తల్లికి జరిగిన స్థితి తెలియజెప్పాను. అది విని ఆమె వారిని కొన్ని దినములు ఉంచుకుని మరలా కొంత ద్రవ్యం ఇచ్చి పంపాను. అంతటా వాడు వచ్చుగా త్రోవలో కొందరు దొంగలు వాని ద్రవ్యము దోచుకుని పోయి, దానికి వాడు దుఃఖపడి ఏమీ తోచక విచారించుండగా, నోమిన వారికి నోము కదు, నోమని వారికి ఇలా కష్టములు కలుగు అని ఆకాశవాణి పలికెను. అది విని చిన్నవాడు తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి ఆమెకు దొంగలు కొట్టిన సంగతియు ఆకాశవాణి పలికిన మాటలు చెప్పెను. ఆకాశవాణి పలుకులను గూర్చి పెద్దలను అడగా వారు యోచించి, వీని తల్లి ఏ పవిత్ర నోమైనా ఉల్లంఘన చేసి ఉండేనని పలికిరి. అంతటా నా పుణ్యవతి చిన్నవాడిని చూసి, మీ అమ్మ కేదారేశ్వర వ్రతం నోముచున్నదా అని అడిగి